కేసీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ను ఢీకొనే నాయకత్వం బీజేపీ బీఆర్ఎస్లో లేదని అన్నారు. ప్రజామోదంతో రేవంత్ బలమైన శక్తికి ఎదిగారని అన్నారు. కేసీఆర్ బయటకు రానంతకాలం బీఆర్ఎస్ మనగడే కష్టమని, దివాలా పార్టీ మారుతుందని అద్దంకి దయాకర్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా, తెలంగాణ ఉద్యమకారునిగా, లేకపోతే ఆయనకి ఏమన్నా ఉన్నా దాన్ని ఏమైనా బయటకు వచ్చి కొట్లాడితే పార్టీ బతికే అవకాశం ఉంది తప్పితే అధికారం అనేది కల్లా. ఒకటి ఏంటి, కేటీఆర్ నాయకత్వాన్ని ముందుకు నెట్టిండు, టెస్ట్ చేస్తున్నాడు, ఆయన ఫెయిల్ అవుతున్నాడు. హరీష్ రావు అనుమానాస్పదంగానే ఉన్నాడు, ఏం చేయాలనో అర్థం కావట్లేదు. కవిత బయటికి వెళ్ళింది. ఇక ఉన్న వాళ్ళంతా మామూలు వాళ్ళు, ఎవరు అది వాళ్ళ చుట్టూ ఉన్న పరివారంలో. సో ఇప్పుడు కేసీఆర్కి ఆశ రావడం అనేది ఆశ్చర్యం అనిపించకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందనే నోషన్ను ఎస్టాబ్లిష్ చేసే పనిలో భాగంగానే కలిసిన వాళ్ళకి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. కానీ కేసీఆర్ బయటికి రాకపోతే మీ పార్టీని ఆల్మోస్ట్ ఆల్ ఎవరికో ఒకరికి మీరు దారదత్తం చేయాల్సిందే. అది బీజేపీకా లేకపోతే ఇంకా దేనికి చేస్తారో తెలియదు, లేకపోతే వివిధ రకాల రూపాల్లో వచ్చే వాటితో కలిసి బీఆర్ఎస్ పనిచేయాల్సిందే తప్పితే భవిష్యత్తు ఉంటుందని అయితే నేను అనుకోను. రెండవది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిని ఢీకొని నాయకత్వం బీజేపీ బీఆర్ఎస్లో లేకపోవడం అనేది కూడా ఈరోజు 10 సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అని మా రేవంత్ రెడ్డి గారు అనే దాని వెనుక అసలు కారణం. బీజేపీలో నాయకత్వ పోరు ఉన్నది, వాళ్ళ మధ్యన కొట్లాట ఉన్నది. రేవంత్ రెడ్డి గారి స్థాయి నాయకుడు అక్కడ లేడు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ కూడా అంతే దివాలా తీసిన పార్టీగానే మనం చూస్తాం. కాబట్టి ఇలా అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా ముందుకు తీసుకుపోవడం ఒక ఎత్తు అయితే, రాష్ట్రాన్ని మరో అడుగు ముందుకు వేసే విధంగా ఆయన చేసిన ఏదైతే ఈ గ్లోబల్ రైజింగ్ ఇది ఏదైతే సమ్మిట్ ఉందో దాని ద్వారా మన ప్రతిభ, తెలంగాణ ప్రతిభ ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది.